వెల్కమ్ టు 9 షౌట్స్. ఇవాళ ఇంట్రెస్టింగ్ వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు చూద్దాము. అరెస్ట్ చేసి తీరతాం, సిఐడి దర్యాప్తు ముమ్మరం, వేలి ముద్ర కంపల్సరీ, ఆర్టీఓకి అవసరం లేదు, తీవ్ర అల్పపీడనం, అంబానీ ఇంట వెండి ఫిలిగ్రీ, జూన్ 7న సత్యభామ, బ్రిటన్లో ముందస్తు ఎన్నికలు, ఇళయరాజా నోటీసులు. వివరాల్లోకి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. హత్యకు గురైన బంగ్లాదేశ్ ఎంపీ అజీం మృతదేహం ఇప్పటి వరకు లభ్యం కాలేదు. దాంతో ఈ కేసును సిఐడికి అప్పచెప్పారు. ఎంపీ ఉన్న ఇంట్లోనే ప్రణాళికతో హత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు పోలీసులు, కేంద్ర ప్రభుత్వ బలగాలు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాలు అన్వర్ బస చేసిన ఇంటి సమీపంలో సీసీటీవీ ఫుటేజ్లు సేకరించారు. ఈ నెల 13న ఎంపీతో పాటు 2 పురుషులు, 1 మహిళ ఇంట్లోకి వెళ్ళినట్లు అందులో రికార్డ్ అయ్యింది. ఆ తర్వాత వారు ముగ్గురు వేరువేరుగా బయటకు వెళ్ళిపోయారు. అన్వర్ జాడ మాత్రం లేదు. ముందు వెళ్ళిన 2 చేతుల్లో పెద్ద పెద్ద బ్యాగులు ఉన్నట్లు సిఐడి ఐజీ అఖిలేష్ చతుర్వేది తెలిపారు. వారు తీసుకువెళ్లిన బ్యాగుల్లోనే ఆయన మృతదేహం ఉండే అవకాశం ఉందని వాదనలు వినిపిస్తున్నాయి. దానిపై మరింత లోతుగా దర్యాప్తు చేయాలన్నారు. ఈ హత్యలో భాగస్వామ్యులైన మరికొందరి కోసం లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు బంగ్లాదేశ్ మంత్రి తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ కోసం ఇక ఆర్టీఓ ఆఫీస్కి వెళ్లాల్సిన అవసరం లేదు. పెద్ద మొత్తంలో డాక్యుమెంటేషన్లు సమర్పించక్కర్లేదు. జూన్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ ఇటీవలే మార్గదర్శకాలు జారీ చేసింది. డ్రైవింగ్ లైసెన్స్ను పొందే విధానాన్ని మరింత సులభతరం చేసింది. ఆర్టీఓ ఆఫీస్కి వెళ్లకుండానే ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ డ్రైవింగ్ స్కూళ్లలో ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. దరఖాస్తుదారుడు టెస్ట్లో ఉత్తీర్ణత సాధిస్తే స్కూలు వారికి లైసెన్స్ జారీ చేస్తుంది. ప్రపంచ దేశాల ప్రజలను ఆకట్టుకునే కరీంనగర్ ఫిలిగ్రీ కళా నైపుణ్యం మరోసారి తన వైభవాన్ని చాటుకుంది. ఆర్థిక కుబేరుడు ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ రాధిక వివాహాల వేడుకల్లో కరీంనగర్ వెండి ఫిలిగ్రీ మెరవనుంది. ఈ వేడుకలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులతో పాటు బాలీవుడ్ పెద్ద స్టార్లు హాజరు కానున్నారు. పెళ్లికి హాజరయ్యే వివిఐపీలకు ఫిలిగ్రీ గిఫ్ట్లు డెలివరీ కోసం దాదాపు 400 రకాల వస్తువులను ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ ఇచ్చినట్లు కరీంనగర్ హ్యాండ్లూమ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ కన్ఫర్మ్ చేశారు. గిఫ్ట్ల కోసం నగల పెట్లు, పళ్ళ గిన్నెలు, ఇతరత్ర వస్తువులు తయారు చేసినట్లు చెప్పారు అశోక్. అంబానీ నిర్ణయంతో 400 సంవత్సరాల నాటి పురాణ కళను ప్రోత్సాహకరం ఏర్పడింది. తరతరాలుగా వస్తున్న ఈ పురాతన హస్తకళకు 2007లో GI ట్యాగ్ లభించింది. స్వచ్ఛమైన వెండిని కరిగించి అవసరమైన ఆకారాలలో వస్తువులను తయారు చేయడం ఈ కళ విశేషం. టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం సత్యభామ సినిమా రిలీజ్ డేట్ పోస్ట్పోన్ అయ్యింది. సుమన్ చిక్కాల డైరెక్షన్లో తెరకెక్కనున్న మే 31న థియేటర్లోకి విడుదల కావాల్సి ఉంది. సత్యభామ జూన్ 7న థియేటర్లోకి గ్రాండ్గా విడుదల కానున్నట్టు మేకర్స్ కొత్త పోస్టర్ని విడుదల చేశారు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని అమర్ ఆర్ట్స్ బ్యానర్పై బాబీ టిక్కా నిర్మిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, నాగినేయుడు, హర్షవర్ధన్ ఇతరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాజల్ స్టైల్గా గన్ లోడ్ చేసి పేలుస్తున్న విజువల్స్తో డిజైన్ చేసిన వీడియో నట్టింట హల్చల్ చేస్తోంది.